అందరికీ వందనాలండి. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. ఒక నిమిషం. అందరికీ వందనాలు. క్షమించండి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. అందరూ బాగున్నారండి. దేవుని వల్ల మేము దేవుని కృపను బట్టి బాగున్నాం.
కొంచెం వాయిస్ ఓకేనండి? వాయిస్ వినపడుతుంది మీకు? నా వాయిస్ ఓకేనా మీకు? త్వరగా చెప్పండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని త్వరగానే ఈ యాకోబు గారు రాసిన పత్రిక మనం త్వరగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన కొద్ది నెలల నుంచి తండ్రి, మీ కృపను బట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి మరొకసారి తండ్రి మీ పిల్లలతో ఈ బైబిల్ కాంటెస్ట్ ద్వారా తండ్రి మరలా మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు నాకు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మరి యాకోబు గారు రాసిన పత్రికను గురించిన కొన్ని విషయాలు మరి మీ పిల్లలతో మాట్లాడుతుండగా తండ్రి నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి, పరిశుద్ధాత్మిక సహాయం దయచేయండి. అలాగే తండ్రి వింటున్న మీ బిడ్డలు కూడా తండ్రి వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేస్తారని, అలాగే ముఖ్యంగా ఎటువంటి అంతరాయాలు లేకుండా మీరే మాకు సహాయంగా ఉంటారని మా ప్రభును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన అడిగి పెట్టుకుని మా పరమ తండ్రి, ఆమేన్. అంటే మన దగ్గర సౌండ్ ఎక్విప్మెంట్ లేదండి, దాని గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే మొన్నటి వరకు సౌండ్ ఎక్విప్మెంట్ బయట వాళ్ళు వాడుకోవాలి, ఇప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్స్ ఉన్నాయని పట్టుకెళ్ళారు కాబట్టి చర్చిలోనికి సొంతంగా సౌండ్ ఎక్విప్మెంట్ లేదు, కొనాలని ఆశపడుతున్నాం. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయండి. అందుకనే ఇలా వాయిస్ డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ 2-3 డేస్లో మళ్ళీ వాళ్ళని అడిగి తీసుకొస్తాను. కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే నాకు కొంచెం లైట్గా ఫీవర్ ఉంది, దగ్గు ఉంది, ఈ 2 ఉన్నాయి. కాబట్టి ఏదైనా లేట్ అవుతుంది కాబట్టి కొంచెం త్వరగానే చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి మొన్న నుంచి నాకు జ్వరంతో బాధపడుతున్నా, కొంచెం ఈరోజు కొంచెం తీర్పిచ్చింది. కాబట్టి ఈరోజు మరి మీతో మాట్లాడడానికి దేవుడు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చరిత్రలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. త్వరగానే కొన్ని అవుట్లైన్ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాం. మనకి బైబిల్లో క్విజ్ రూపంలో 2 పత్రికలు ఇవ్వడం జరిగింది. ఆ 2 పత్రికలు, ఒకటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 2 యాకోబు గారు రాసిన పత్రిక. అంటే మనకి లేఖనాలు చదువుతున్నప్పుడు, పుస్తకాల పరంపర చదువుతూ ఉన్నప్పుడు మనకి ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదట కనబడుతుంది, ఆ తర్వాత యాకోబు గారు రాసిన పత్రిక కనబడుతుంది. అయితే మనం చదివేటువంటి కోణం ఏదైనా ఉన్నప్పుడు అది ఏ సందర్భంలో, ఏ సంవత్సరంలో రాయబడింది అన్నది కూడా మనకు విషయం తెలియాలి. అందుకనే ఈ యాకోబు గారు రాసిన పత్రిక సుమారుగా క్రీస్తు శకం 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి కథ. అంటే క్రీస్తు శకం 45లో రాయబడినటువంటి పుస్తకం ఈ పుస్తకం. అంటే ఈ పత్రికను యాకోబు గారు రాసిన పత్రిక ఏదవుతుందో, యాకోబు గారు రాసిన పత్రిక క్రీస్తు శకం 45వ శతాబ్దంలో రాయబడినటువంటి పత్రిక. తర్వాత ఈ యాకోబు గారు ఎవరుతుంటే, యాకోబు గారు అపోస్తలుడైనటువంటి యాకోబు గారు కాదు. ఈ యాకోబు గారు ఎవరయ్యా అంటే, ఈ యాకోబు గారు యేసుక్రీస్తు వారి సొంత సహోదరుడైనటువంటి యాకోబు గారు. అదే ఆ పక్కనే మరొక పత్రిక ఉంటుంది, యోధా గారు రాసిన పత్రిక అని ఉంటుంది. ఆ యోధా గారు రాసిన పత్రిక కూడా యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి యోధా గారు రాసిన పత్రిక. కాబట్టి మరలా చెప్తున్నా, యాకోబు గారు రాసిన పత్రిక యేసుక్రీస్తు వారి సహోదరుడిగా పిలువబడుతున్న యాకోబు గారు, అపోస్తుడైన యాకోబు గారు కాదు. ఆ అపోస్తుడైన యాకోబు గారు ఖడ్గంతో చంపివేయబడ్డారు అపోస్తుల కార్యాల్లో. ఈ యాకోబు గారు యేసుక్రీస్తు వారి సొంత తమ్ముడైనటువంటి యాకోబు గారు రాసిన పత్రిక మరొకటి. సుమారుగా ఈ శతాబ్దంలో, అంటే సుమారు క్రీస్తు శకం 41 నుంచి సుమారుగా 55 సంవత్సరాల వరకు ఈ మధ్యకాలంలో రోమా ప్రభుత్వంలో ఈ యూదులు ఉన్న చరిత్ర. అంటే
యేసుప్రభు వారు అంటే మత్తయి సువార్త అక్కడి నుంచి ప్రకటన గ్రంథం వరకు రోమా ప్రభుత్వం పరిపాలన చేసింది. ఈ రోమా ప్రభుత్వంలో రాజులు మారుతున్న సమయంలో ఈ పత్రిక రాస్తున్న టైంలో అంటే యాకోబు గారు రాస్తున్న పత్రికలో ఈ యూదుల్ని పరిపాలిస్తున్న రాజు కావచ్చు, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే క్లాడియస్ చక్రవర్తి. బాగా గుర్తుపెట్టుకున్న పేరు. ఈ కాలంలో అంటే యాకోబు గారు రాస్తున్న ఈ పత్రిక ఉన్న కాలంలో ఆ కాలంలో ఉన్నటువంటి రోమన్ ఎంపైర్ ఎవరయ్యా అంటే క్లాడియస్. ఈ క్లాడియస్ పరిపాలనలో యూదుల పరిస్థితి ఎలాగుంది, ఈ క్లాడియస్ పరిపాలనలో యూదుల యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి, అంటే యూదులే కాదు క్రైస్తవుల యొక్క పరిస్థితులు కూడా ఎలాగున్నావో వాటిని గురించి ఈ యాకోబు గారు ఆ క్రైస్తవ విశ్వాసుల్ని బలపరచడానికి యాకోబు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఈ పత్రిక. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. యాకోబు గారు ఎంత క్లియర్గా కొన్ని విషయాలు కేవలం ఈ యాకోబు గారు రాసిన పత్రిక మనందరి జీవితాల్లో చాలా అప్లికేబుల్ అవుతాయి. ఎలా అప్లికేబుల్ అవుతాయంటే ఒక్కొక్కటి టూకీగా వివరించే ప్రయత్నాలు చేస్తాను. అందరూ కూడా అర్థవంతంగా అర్థమయ్యే రీతిగా మనం అందరికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంకా యాకోబు గారు రాసిన పత్రిక పరిచయం చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 45లో రాయబడిన పత్రిక. ఆ కాలంలో క్లాడియస్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడని, ఈయన ఈ యాకోబు గారు యేసుక్రీస్తు వారి సొంత సహోదరుడని ఈ 3 పరిచయాలు మనకు అవసరం. చదువుదాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయనది. ఈ క్లాడియస్ పరిపాలనలో 12 గోత్రాలకు సంబంధించినటువంటి యూదులు క్రైస్తవులు అందరూ కూడా చెదిరిపోయారు. ఈ క్లాడియస్ పరిపాలన చాలా దారుణంగా ఉండేదన్నమాట. ఈ దేవుని చిత్తం అయితే మరొకసారి వివరించే ప్రయత్నాలు చేస్తాను. ఈ క్లాడియస్ పరిపాలనలో 12 గోత్రాల వారు చెదిరిపోయారంట. మీరందరూ కూడా బాగున్నారని నేను తలచుతున్నానని ఈ యాకోబు గారు ఆ 12 గోత్రాల వారికి శుభమని చెప్పి రాస్తున్నది ఏంటంటే 2వ వచనం నుంచి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. బాగా వినండి. ఇది విశ్వాసంతో కూడినటువంటి విశ్వాసం గురించిన విషయాలు మాట్లాడుతున్నాం. అంటే మన విశ్వాసం అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో. అంటే కొంతమంది విశ్వాసం అంటే ఏంటంటే నామకార్థంగా కొంతమంది క్రైస్తవ జీవితంలో 2 రకాలైన ధోరణి ఉంటారు. అప్పటి వరకు విశ్వాసంతో ఉంటాడు, అప్పుడే అవిశ్వాసంతో మునిగిపోతాడు. ఇప్పుడు యాకోబు గారు ఏమంటున్నారంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే విశ్వాసానికి కూడా కొన్ని టెస్టులు ఉంటాయి. అంటే మన విశ్వాసం అనేది ఎలాగుందో పరిశీలించడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడంట. ఆ పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి, అంటే పరీక్షలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఈయన కూడా ఏమన్నాడంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. మన విశ్వాస జీవితంలో అలా ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మన యోబు గారు కావచ్చు, చాలామంది భక్తి పరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు సడన్గా ఉరుము లాంటి పెద్ద అలజడులే వారి జీవితాల్లో పడ్డాయి. ఎన్నో శ్రమలు అనుభవించుకుంటూనే ముందుకు వెళ్ళారు. ఎన్నో ఇబ్బందులు గుండానే పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్నో ఆటంకాలు పడుతూనే వారి విశ్వాస జీవితాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. ఆయన అదే మాట్లాడుతున్నాయంటే మీరు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, నానా విధాలైన శోధనలు పడతాయి. అంటే విశ్వాస జీవితంలో కంటిన్యూ అవుతున్నప్పుడు
మన మీద సడన్గా కొన్నిసార్లు తెలియబడని శోధనలు ఎదురవుతాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, ఇంట్లో లేనిపోని రోగాలు వస్తుంటాయి, ఇంట్లోనే మన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఒకేసారి పెనువుప్పులా పడిపోతుంటాయి. మన ఇంటి దగ్గరే లేనిపోని పక్కింటి వారు మన మీద కొనుక్కునే బ్యాచ్ ఉంటారు. మన ఇంట్లోనే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారు వాళ్ళు క్రైస్తవులు అంటారా దేవుని నమ్ముకున్నారా అని నానా రకాలైన బాధలు మన మీద గురి చేస్తారు. ఎన్ని ఏవైనా కానీ ఆ విశ్వాస జీవితంలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నిన్ను ఇరుగు పొరుగు వారిని శోధనలకు గురి చేసినా నిన్ను అంటున్నాడు దేవుడు, నిన్ను నానా రకమైన విధాలైనటువంటి శోధనలు పడినప్పుడు అది మహా ఆనందం ఎంచుకోండి. ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేసి ఉండొచ్చు, కష్టాల గుండా ప్రయాణం చేసి ఉండొచ్చు. యేసుప్రభువు వారు నమ్ముకున్నప్పుడు అప్పటి వరకు నా లైఫ్ బాగుంది. ఎప్పుడైతే నేను యేసుప్రభువు వారు నమ్ముకున్నానో ఆయన నమ్ముకున్న తర్వాతే నా జీవితం ఎలాగైపోయింది. ఆయన నమ్ముకున్నంతసేపు ఆయన నమ్ముకోలేనప్పుడు బాగానే ఉన్నాను, ఆయన నమ్ముకున్నప్పుడు నాకు కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఆర్థిక పరంగా చాలా లాస్ అయిపోయాను, అప్పులు ఎక్కువైపోయాయి, ఇరుగు పొరుగు వారి మీద మాటలు పడుతున్నాను, ఈ నమ్ముకున్నందుకు నాకు చాలా శోధనలు ఎక్కువైపోతున్నాయి అనేసి నువ్వు ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరొక దేవుడిని లేదా ఈ దేవుడినే నువ్వు నిందిస్తే అది విశ్వాసానికి సరైనది కాదట. నేను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఆ శోధనల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది మహా ఆనందం అని ఎంచుకోండి. అదే విశ్వాసమును గురించిన డెఫినేషన్ అంట. అంటే శోధనలో పడినప్పుడు మనం ఏం చేయాలంట, మహా ఆనందం అని ఎంచుకోండి అంట. తర్వాత మీరు సంపూర్ణులు, తర్వాత చూద్దాం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనకి కావాల్సినది ఏంటంటే ఓర్పు. అంటే ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. సో మన పిల్లలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం పిల్లలు అలా తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదన్నా చెయ్యరాని పని చేస్తున్నప్పుడు మరి ఆ పని చేయకుండా నాయన అని చెప్తాం, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అదే పని చేస్తారు. అప్పుడు మన దగ్గర తీసుకొచ్చి ఓర్పుతో మనం ఎలా మాట్లాడితే చెప్పని, రే అలా వెళ్ళకూడదు, అలాగే వెళ్తే ఎలా పడిపోతారా, అలా తొక్కితే ఎలా పడిపోతారా అని ఎంత ఓర్పుతో మనం చెబుతామో అదే ఓర్పు అంట. విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు బలం అనేది పొందుకుంటున్నప్పుడు అపవాదిగాడు పలుమార్లు మన శోధన గుండా ప్రయాణం చేయడానికి తీసుకుని వెళ్తున్నా నీకు కావాల్సింది అంటే ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఓర్పు అనేది మన జీవితంలో ఎందుకు ఇంపార్టెంట్ అంటే విశ్వాసానికి మనం ముందుకు వెళ్తున్నామంటే అపవాదిగాడు మనం ఎదుర్కోవడానికి ఓర్పు అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఒక్కసారిగా బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, అననీయ సప్ఫీరా. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అననీయ సప్ఫీరాలు వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. వారి దాంపత్య జీవితం చాలా బాగుంది. ఆదిమ అపోస్తులు ఎవరుతున్నారో ఆదిమ అపోస్తులు సంఘాన్ని కట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా వారి వారి భూములు అమ్ముతున్నారు, వారి వారి స్థలాలు అమ్ముతున్నారు, వారి వారి ఇల్లు అమ్మేసి అపోస్తుల దగ్గరికి ఇచ్చేస్తున్నారు. అప్పుడు అననీయ సప్ఫీరా అనుకున్నారంట, ఏవండి మనం కూడా మన యావదాస్తుని అంత అమ్మేసి అపోస్తుల దగ్గర పెడతాం, ఎందుకంటే వారు దేవుని పిల్లలు, మన వాళ్ళ దగ్గర ఉంటే మనకి ఏ కొదువు ఉండదు, మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి బాగుంటుందని ఆ అననీయ సప్ఫీరా వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంట, విశ్వాసం చూడండి, వారిద్దరు కూడా మంచి తీర్మానం తీసుకున్నారు విశ్వాసంతో. భూమి నమ్మారు. భూమి నమ్మిన తర్వాత ఏమైంది, కొంచెం వెల దాచుకుని ఆ వెల కొంచెం వెల తెచ్చి వీళ్ళకి ఇవ్వడానికి చేశారు. ఓర్పు అనేది లేదు. ఓర్పుతో పాటు వాళ్ళకి ఏం కలిగింది చెప్పనా, ధన ఆశ కలిగింది. అంటే క్రైస్తవ జీవితంలోనికి అడుగుపెట్టిన తర్వాత ఒక శోధన అనేది జయించలేకపోతున్నారు. ఇప్పుడు
అననీయ సప్పీరాకి అపవాదిగా వేసినటువంటి శోధన ఏంటి చెప్పన? ధనం అనే మోజు. అంటే ఆ కాలంలో అననీయ సప్పీరా వారి దాంపత్య జీవితంలో క్రీస్తుని ఎరిగిన తర్వాత, అపోస్తులు చేసిన బోధ విన్న తర్వాత, అక్కడ వాళ్ళందరూ కూడా మేము కూడా అపోస్తుల బోధ విన్నాం, మాకు ఆయన బోధ నచ్చింది, మేము కూడా క్రీస్తుని యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము కూడా క్రైస్తవులుగా పిలువబడతామని ఒక నాంది పలకడానికి వచ్చినటువంటి దంపతులు అననీయ సప్పీరా. ఇప్పుడు అననీయ సప్పీరా మంచి అట్మాస్ఫియర్ తోటి వెళ్ళారు అమ్మడానికి. కానీ ఆ డబ్బు ఎప్పుడైతే వచ్చిందో, డబ్బు వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారిపోయింది. అంటే మైండ్ సెట్ ఎలా మారిపోయింది? ఒక శోధన ఎదురైంది. ఏంటి ఆ శోధన? డబ్బు అనే శోధన. నిజంగా ఆ రోజు ఆ డబ్బు అనే శోధనని జయించి ఉంటే మిమ్మల్ని అడుగుతున్నా, అననీయ సప్పీరాల గురించి మన అపోస్తుల కార్యాలు చదివేవారం కాదు. అంటే వీళ్ళకి ఏం లేదు చెప్పనా? అక్కడికి వచ్చే సమయానికి ఓర్పును జయించలేకపోయారు, శోధనని జయించలేకపోయారు. అందుకనే మనకి ఏముండాలంటే ఓర్పు పుట్టించామని దేవుణ్ణి అడగాలి. విశ్వాసముతో చదువుతున్న మరలా, నా సహోదరులారా, 2వ వచనం నుంచి, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరగండి. మీకు ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం నెచ్చుకోండి. మీరు సంపూర్ణులగటకు అనునాంగులకు ఏ విషయంలోనైనా కొదువ లేని వారనే ఉంటున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పుతోనట మన క్రియలు కొనసాగించాలట. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఓర్పుతో మనం చేయాలంట. అలా చేస్తే మన విశ్వాస జీవితం ముందుకు వెళుతూ ఉంటుందంట. అంటే 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనకి ఏ నేర్పిస్తుందంటే, విశ్వాసముతో కూడిన ఓర్పు ఎలా ఉంటుందో యాకోబు గారు మాట్లాడుతున్నారు. మరలా టైటిల్ రాసుకుంటే రాసుకోండి. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు విశ్వాసంతో కూడిన ఓర్పు ఎలా ఉంటుంది, అది మనకి ఈ 3 వచనాల్లో, అంటే 2, 3, 4 ఈ 3 వచనాల్లో యాకోబు గారు మనందరితో మాట్లాడుతున్నారు. తర్వాత 5వ వచనం నుంచి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. బాగా వినండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగాలి. అంటే మనలో దేవుని యొక్క జ్ఞానం కావాలి అని అడగాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నాకు బైబిల్ చదవడానికి నాకు మంచి జ్ఞానం దయచే. ప్రభువా, చూడండి, మనకి సొలొమోను గారు ఎవరుతున్నాడు? పెద్ద ఆయన, కింగ్, ఇశ్రాయేలు ప్రజలకి 3వ రాజు. ఆ రాజు అయినటువంటి సొలొమోను గారు కూడా అడిగారు దేవుని. ఏమని అడిగాడు? ప్రభువా, నేను బాలుడిని, ఇశ్రాయేలు ప్రజలు చూస్తే కొన్ని లక్షల మంది, ఇది లక్షల మంది పరిపాలించాలంటే నాకున్నటువంటి స్తోమత ఏంటి? నేను చాలా బాలుడిని, నా బాల్య దశకి ఆ ప్రజానికి అసలు సంబంధం లేదు. అయితే ఒకటి అడుగుతున్నా, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి నాకు ఏం కావాలి చెప్పన్నా? జ్ఞానం కావాలి. ప్రభువా, నాకు ఆ జ్ఞానం ఇవ్వ అంటే దేవుడు ఏం చేశాడంట? జ్ఞానంతో పాటు ఐశ్వర్య ఘనతలు కూడా దయచేశారు. అంటే మనం అడిగేది కూడా ఎలాగుండాలి? రీజనబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి జ్ఞానం కూడా కావాలంటే ఎవరిని అడగాలంటే మనం దేవుణ్ణి అడగాలి. అంటే మనకు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రభువా, నేను ఈరోజు ఈ అధ్యాయం చదువుతున్నాను, ఈ అధ్యాయం ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడతావు? ఈ అధ్యాయం చదువుతున్నాను, ఈ అధ్యాయంతో నాకు ఎంతటి జ్ఞానం దయచేస్తావు ప్రభువా? ఈ అధ్యాయంలో నువ్వు నాతో మాట్లాడు అని మన దేవుడిని అడగాలట. అది అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ, అప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా సరిచేయాలో ఆ రీతిగా సరిచేస్తాడు. మరలా మాట చెప్తున్నా, నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. సొలొమోను గారి కాలంలో ఉన్న దేవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు ఆయనే. ఆనాటి కాలంలో సొలొమోను గారి జ్ఞానం అడిగినప్పుడు మనకు కూడా దేవుడు, ప్రభువా, నాకు నీ గ్రంథాన్ని చదవడానికి జ్ఞానం దయచేయి.
అని మనం అడిగితే దేవుడు అంట చూడండి, మన బాగా మాట్లాడుతున్న యాకోబు గారు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. ఎవరిని గద్దించడంట, ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేయాలి, ఎవరిని గద్దెంపక. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అంటే ఒకటి చిన్నని లేదు, ఒకటి పెద్దని లేదు, ఆయన దృష్టిలో అందరు సమానులే. అంటే ఒకడు పేదవాడని, ఒకడు దరిద్రుడని, ఒకడు ధనవంతుడని, ఒక దీనస్థితిలో ఉన్నవాడని ఎవడైనా కానీ నాకు జ్ఞానం కావాలని అడిగితే దేవుడు వారికి ధారాళముగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే మనకు కూడా బైబిల్ చదివేటప్పుడు, ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు, ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అని దేవుడిని అడగండి. అప్పుడు క్లియర్గా దేవుడు మనకి ఆ జ్ఞానంతో మాట్లాడతాడు. అయితే అతడు ఏమాత్రమును సందేశింపక విశ్వాసముతో అడగాలి. అర్థమవుతుందండి? అంటే జ్ఞానం మనం అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలంట? విశ్వాసము. అంటే విశ్వాసముతో నువ్వు ఏది అడిగినా దేవునికి దయచేస్తాడా అంటే దయచేస్తాడు. అంటే విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి ఏం అడగాలి? జ్ఞానము ఇవ్వమని అడగాలి. అంటే ఏదో మాట వరుసగా ప్రభు నాకు ఈ జ్ఞానం దయచి అని మాట వరుసగా అడగండి. ఎలా అడగాలి? దేవుడు నాకు ఈరోజు జ్ఞానం దయచేస్తాడు. ఒక విశ్వాసముతో మనం దేవుడికి ప్రార్థన చేస్తే, ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు దేవుడి జ్ఞానం దయచేస్తాడు. ఏ విషయంలోనైనా మన ఎవరికైనా ఇబ్బంది అయినా, ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నా, ఎవరైనా బ్రదర్ లేదా సిస్టర్ నాకు పలానా సమస్య ఉంది, ఆ సమస్య తీరిపోవడానికి మీ ఎదుట ప్రార్థన చేయమని అడుగుతున్నాను, ప్రార్థన చేయండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నా నాకు తెలియదు, కానీ మనం దేవుడు అది సమృద్ధి చేశాడు అని ఆ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడైతే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, అలా ఎప్పుడైతే మన విశ్వాసంతో నాకు దేవుడు జ్ఞానం దయచేసి అనుకుంటాం, అప్పుడు దేవుడు మనకి ధారాళంగా దయచేస్తాం. అందరికి అర్థమవుతుందని చెప్తున్న విషయాలు అర్థమవుతున్నాయా? చూడండి, అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగురుపడి సముద్రములోని తరంగము వలె పోలియుండు. అర్థమవుతుందా? అంటే మనం ఏది అడిగినా దేని ద్వారా అడగాలంటే విశ్వాసముతో అడగాలి. చూడండి, మొదటి 3 వచనాలు విశ్వాసముతో ఏముంటుందంట? ఓర్పు వస్తుంది అన్నాడు. మరలా అదే కింద వచనాల్లో మనకి జ్ఞానం కావాలంటే కూడా దానికి లింకప్ ఏం పెట్టాడు యాకోబు గారు? విశ్వాసం. అంటే విశ్వాసముతో ఓర్పు వస్తుంది, విశ్వాసముతో జ్ఞానం వస్తుంది. విశ్వాసముతో మనం ఎప్పుడైతే దేవుడి జ్ఞానం అడుగుతామో ఆటోమేటిక్గా దేవుడు ఏం మనకి ధారాళంగా విశ్వాసాన్ని దయచేస్తాడు. విశ్వాసంతో పాటు జ్ఞానం మనకు నేను కావాల్సింది చెప్పనా? విశ్వాసం. ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా నాకు క్వైట్గా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి మిమ్మల్ని అడిగాను ప్రశ్న, సమాధానం చెప్పండి త్వరగా. ఏదైనా ఒక వాళ్ళ దగ్గర రెఫరెన్స్ ఉంటే రెఫరెన్స్ కూడా పెట్టండి, పర్వాలేదు. విశ్వాసం అంటే నమ్మకం. ఇంకా బైబిల్ డెఫినేషన్ కావాలి నాకు. బైబిల్ డెఫినేషన్, బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. విశ్వాసం అంటే బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, ఒక రెఫరెన్స్. లేనివని నిజస్వరూపం. థ్యాంక్స్ అమ్మా. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. థ్యాంక్ యూ. చూడండి, మరలా చిన్న ప్రశ్న వేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్దాం. విశ్వాసం అనే ఒక ప్రశ్నలో మనం అంటే ఒకసారి మనం ఆలోచన చేసుకుంటాం. ఏంటంటే మనం ఎప్పుడైనా పరలోకం చూసామా అండి? చెప్తున్నా, పరలోకం చూసామా? పరలోకం చూడలేదు.
నరకాన్ని చూసామా? నరకాన్ని చూడలేదు. అంటే పరలోకం చూడలేదు, నరకం చూడలేదు. ఈ పరలోకం చూడకుండా, నరకం చూడకుండా నా ఆత్మీయ జీవితం ఈ భూమి మీద ఉన్నంతసేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితం నా కొరకు బలైపోయాడు. నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. ఆయన ద్వారానే నాకు పరలోకం వస్తుందని ఒక దృఢమైన సంకల్పంతో, బాగా పెట్టుకొని, ఒక దృఢమైన సంకల్పంతో, ఒక విశ్వాసముతో నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటే నాకు పరలోకం వస్తుందని నమ్మడమే ఒక విశ్వాసం. అంటే పరలోకం అనేది మనం చూడలేదు, నరకం అనేది చూడలేదు. అంటే పరలోకం ఉందని, నరకం ఉందని మనం చూడకుండా నమ్మమంటే దాన్నే విశ్వాసం అంటారు. సో ఇప్పుడు ఆ విశ్వాసం అనే జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు, ఈ విశ్వాస పోరాటంలో విశ్వాసిగా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు సోదరులు ఎదురవుతున్నప్పుడు నీకు ఓర్పు అనేది రావాలి. రెండో పాయింట్, నీకు జ్ఞానం అనేది అధికంగా రావాలన్నా, నీకు జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలన్నా, నీకు ముఖ్యంగా ఏమవుతుండాలంట? ఆయన అంటున్నాడు, విశ్వాసం ఉండాలంట. దాన్ని కూడా సందేహింపకుండా అడగాలి దేవుని. అది విచిత్రం. ఒకవేళ నువ్వు సందేహిస్తే, చూడండి, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగురుపడి సముద్ర తరంగం వలె పోలిను. సముద్ర తరంగం, చూడండి, తరంగం, సముద్ర తరంగం అంటే సముద్రం ఎలా ఊగుతుంది, ఒకేసారి ఎండింగ్ అయిపోయి ఆగిపోద్ది. అలాగుంటుందంట సందేహించేవాడి యొక్క జీవితం. కాబట్టి జ్ఞానానికి కావాలంటే మనం చెప్తున్నా, మనం దేవుడి ఎడల మంచి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడిగితే ఆ జ్ఞానం ఎలా అడగాలంటే విశ్వాసంతో అడగండి. తర్వాత అట్టి మనుష్యుడు ద్విమనుష్యుడై తన సమస్త మార్గములను అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. అర్థమవుతుంది కదా? అంటే రెండు తలంపుల మధ్య నడిచేవాడు ఎవరు అనుకుంటున్నారు? ద్విమనస్కుడు. అంటే జ్ఞానం ఇస్తాడులే దేవుడు అని అనుకునేవాడు ఒక లెక్క, జ్ఞానం నాకు ఈరోజు దేవుడు దయచేస్తాడు అనేవాడు ఒక నమ్మకం. ఇస్తాడులే అనేది ఒకలా ఉంటుంది, ఇస్తాడు అనేది ఒకలా ఉంటుంది. కాబట్టి లే అనుకున్నవాడు ఇస్తాడు, లే అనుకున్నవాడు ద్విమనస్కుడు, వాడిని పట్టించుకుని పనే లేదు. ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడు అని అనుకున్నవాడు దేవుడు పట్టుకుంటాడు. అదే విశ్వాసం. ఇది 8 వచనాల యొక్క సారాంశం. అర్థమైందని త్వరగా అర్థమైందా? అర్థమవుతుందని చెప్పిన విషయాలు త్వరగా అర్థమవుతున్నాయా? మీరు ఎంత త్వరగా నాకు రెస్పాండ్ అవుతే అంత మంచిది. ఓకే, ఒకటి, విశ్వాసముతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. 2, మన దేవుని జ్ఞానం అడగాలంటే అది కూడా ఏముండాలంటున్నాడు? విశ్వాసం ఉండాలంటున్నాడు. ఒకవేళ విశ్వాసం లేకుండా ద్విమనస్కులుగా ఉంటే సముద్రపు తరంగంతో పోడ్చాం. ఇది 2వ సందర్భం. 3వ సందర్భం, దీనుడైన సహోదరుడు అలాగే ధనవంతుడైన సహోదరుడు, 2 సహోదరులు కనపడుతున్నారు ఈ వచనంలో. సుమారు 9, 10, 11 3 వచనాలు. దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దర్శయందు అతిశయింపవలెను. అంటే దీనుడైనటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు రూపాయి ఖర్చు పెట్టుకుంటూ రూపాయి దాచుకుంటూ వాడు ఏం చేశాడంటే అలాగ డెవలప్ అవుతున్నాడట. దాన్ని బట్టి వాడు ఏమయ్యాడు? ఉన్నత దశ ఏంటంటే వాడు దేన స్థితి నుంచి ఉన్నత దశలోనికి వెళ్ళాడు. కాబట్టి వాడు ఏమయ్యాడు? అతిశయింపబడుతున్నాడు, అతిశయింపవలను. తర్వాత ధనవంతుడైన సహోదరుడు తనకి కలిగిన దీన దశయందు అతిశయింప. అంటే ధనవంతుడు ఉన్నాడు, వెరీ రిచెస్ట్ పర్సన్ అన్నాడు. ఆ రిచెస్ట్ పర్సన్ ఒకేసారి అలా డౌన్ అయిపోయాడంట. వీడు బాగా గుర్తుపెట్టుకోండి, దేన స్థితిలో ఉన్నవాడు ఎందుకు డెవలప్ అయ్యాడు అంటే వాడు చేసిన కష్టం కావచ్చు, వాడు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని వాడు ఒక రిచెస్ట్ పర్సన్ అయ్యాడు. 2వది, అంత ఎందుకంటే మనందరికి తెలిసిన ఒక పెద్ద ఆయన ఎవరంటే యేసు ప్రభువు వారు చేస్తున్నటువంటి ఒక ఉపమానం. ఏంటి ఆ ఉపమానం అంటే,
ఏంటి అవమానం అంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తప్పిపోయిన కుమారుడి దగ్గర రూపాయి ఉంది, ₹1 ధనవంతుడు. వాడు ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు వ్యాపారం చేసుకుంటారనేసి మొత్తం జల్సాలకి వాటికి వీటికి వచ్చి పెట్టి ఏమైపోయాడు? దీన స్థితిలోనికి వచ్చేసాడు. ఇప్పుడు దీన స్థితిలోనికి వచ్చేసాడనేసి ఈయనేమైనా ఏం చేయాలంట? అతిశయించాలంట. ఏదో ఒక విధంగా అతిశయించాలి. ఇప్పుడు దరిద్రుడు అంటే దీన స్థితిలో ఉన్నవాడు ఏమయ్యాడంటే ఉన్నత దశలోనికి వెళ్ళాడు. దాన్ని బట్టి అతడు ఏమయ్యాడంటే అతిశయించాడు. ఏదో విధంగా అతిశయమైంది చాలా ఇంపార్టెంట్. అంటే వీడు కష్టపడితే దీన స్థితిలో ఉన్నవాడు కష్టపడ్డాడు కాబట్టి అతిశయించాడు. ఇప్పుడు ధనవంతుడు దీన స్థితిలో పడిపోయిన దాన్ని బట్టి కూడా నువ్వు అతిశయించాలి. ఎందుకు అతిశయించాలి ప్రభువా అని అంటే యాకోబు గారు అంటున్నారు, ఎలా అనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. అంటే ధనవంతుడు ఎవడైతే ఉన్నాడో, అంటే ధనవంతుడిగా ఉన్నవాడు గడ్డి పువ్వు వలె గతించిపోతాడు. ఎందుకని చూడండి, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలను, దాని స్వరూప సౌందర్యం నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలో వాడిపోవును. అర్థమవుతుందా? అంటే ధనవంతుడు ఏం చేస్తాడంటే, ధనవంతుడు రూపాయి ఎక్కువగా సంపాదించడానికి లాభాలు సంపాదించుకుని ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. చూడండి, అందుకనే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన ఇండియాలో ఎవరు అడుగుతాడండి? విజయమాల్య ఏం చేశాడు? అక్కడక్కడ షేర్లు పెట్టి ఇది చేసి బ్యాంకులకు అన్నం పెట్టి విదేశాలు పోయాడు. ఏమైనా మిగిలిందా? ఇండియాకి రాగలడా? రాలేడు. అదే అంటూ చూడండి, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాను, దాని స్వరూప సౌందర్యం నశించు. అలాగే ధనవంతుడు తన ప్రయత్నాల్లో అంటే డబ్బు ఎక్కువగా సంపాదించాలనే ప్రయత్నాలు వాడు అలా చేస్తూ ఉండగా వాడి డబ్బు కూడా కిందకు పోతాడు. అంటే దేన స్థితిలో ఉన్నవాడు రూపాయి కూడబెట్టుకుని వాడు ఏం చేస్తాడంటే వాడు ఉన్నత స్థితిలోనికి వెళ్తాడు. ఎందుకంటే వాడికి వాల్యూ తెలుసు, రూపాయికి ఉన్న వాల్యూ. కానీ ధనవంతుడు ఈరోజు రూపాయి ఉంది, ₹10 ఉన్నాయి కదా అనేసి ₹9 వచ్చి పెడతాడు, రూపాయి దాచుకుంటాడు. కానీ ధనవంతుడు ఆ ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని ఖర్చు పెడుతూ ఉంటాడు. అందుకని వాడు దేన స్థితిలో పడిపోతాడు. అంటే ఇప్పుడు 9, 10, 11 ఈ 3 వచ్చినా మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, దేన స్థితిలో ఉన్న మనిషి ఉన్నత స్థలానికి వెళ్ళినా అతిశయిస్తాడు. ధనవంతుడు ఉన్న ఒక మనిషి దేన స్థితిలోకి పడిపోయినప్పుడు కూడా అతిశయించాలి. ఎందుకంటే వీడు ధనాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోయాడు తప్ప ధనాన్ని ఇచ్చిన దేవుని మాత్రం పట్టించుకోవట్లేదు. దాని గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ 12వ వచనం చదువుతున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందు. బాగా ఉంది. శోధన సహించేవాడు ధన్యుడు. అంటే శోధన అనేది మన జీవితంలో చాలా అమూల్యమైన సంఘటన. ఎందుకంటే ప్రస్తుత కాలం ఉన్న పరిస్థితులను బట్టి క్రైస్తవ్యులకు శోధన అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పైన ఉన్న ప్రభుత్వం బట్టి ఇప్పుడు శోధన అనేది మన జీవితంలో కనబడుతున్నప్పుడు మనమట శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడట. బాగా గుర్తుపెట్టుకోండి, మన శోధన గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ శోధనను మనం జయిస్తే, మనము శోధన గుండా ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ చెప్తున్నా, అతడు శోధనకు నిలిచిన వాడై అంటే మన శోధన కలిగినప్పుడు ఆ శోధన నిలబడాలంట. అలా నిలబడిన వాడు ఏం చేస్తాడంటే ప్రభువు తన్ను ప్రేమించు వారికి, అంటే ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం ఇచ్చింది. ఏంటే వాగ్దానం? వారికి జీవ కిరీటం ఇస్తాడు.
అరే జీవకిరీటి ఎలాగొస్తుంది అంటే, ఒక సంఘాన్ని గురించి యోహాను గారు రాశాడు, ఒక భక్తుడు. ఒకసారి నేను బైబిల్ ఓపెన్ చేస్తున్నాను త్వరగా. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినాలు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. బాగానండి. అంటే మనం శోధనలో పడిపోతున్నప్పుడు అపవాదిగాడు మన శోధనని ఎదురు చేస్తాం. ఇది ఏ సంఘం గురించి మాట్లాడుతున్నా అంటే, యేసుక్రీస్తు వారు స్మరణ సంఘం గురించి మాట్లాడుతున్నారు. అంటే స్మరణ సంఘంలో ఏమున్నాయంటే శోధనలు ఉన్నాయి. స్మరణ సంఘంలో పరిస్థితులు బాగోలేదు. ఆ స్మరణ సంఘంలో శోధనలు అనేవి ఎక్కువ అవుతున్నప్పుడు మీరు శోధన చూసి భయపడకండి. శోధనలు వస్తున్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు ఉన్నాను అని దేవుడు యేసుప్రభువు వారు వారికి భరోసా ఇస్తున్నారు. అంటే మన జీవితంలో కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారు తిడుతున్నా, నీ బంధువులే తిడుతున్నా, నువ్వు యేసుప్రభువు వారు ఎందుకు నమ్ముకున్నావు అని మనల్ని హేళన చేసినా, చీదరించినా, తిట్టినా, నీకు ఆయన వలనే ఇవన్నీ జరిగాయి, ఆయన వలనే నీకు అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి, ఆయన వలనే ఇలా జరిగాయి, నీకు ఆయన వలనే ఆరోగ్య సమస్యలు వచ్చినాయని నేను పలుమార్లు ఎవరు ఎన్ని మాటలన్నా, అది ఒక శోధన నీకు గురైనా ఆ శోధన బట్టి నువ్వేం చేయాలి చెప్పనా? ప్రభువులో ఆనందించు. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభువులో ఆనందిస్తావో చూడండి, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడట. ఇప్పుడు జీవ కిరీటం ఎక్కడ ఇస్తాడు ప్రభు మనకంటే? పరలోకంలో ఇస్తాడట. అంటే మన ఈ భూమి మీద ఆయన అంటే మన మీద వస్తున్నటువంటి శోధనలు ఏవైతునో ఆ శోధన మనం జయిస్తే పరలోకంలో నీకు నాకు ఏమిస్తాడు చెప్పనా? జీవ కిరీటం ఇస్తాడు. చూడండి, యాకోబు గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు మాతోటి. ఆయన మీ అందరికీ అర్థమవుతుంది కదండి. చూడండి, ఒక అక్కటారు, శ్రమకి బహుమానం జీవ కిరీటం. థ్యాంక్ యూ అక్క. నిజంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెప్తున్నానండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇరుగు పొరుగు తిట్టినా కొట్టినా ఏం చేసినా యేసుక్రీస్తు వారి నందు మనకి నిందలు అవమానాలు ఎన్ని వచ్చినా యేసుక్రీస్తు వారిని బట్టి నిజంగా ఆ శోధన మనం జయిస్తే, ఆ శోధన మనం ఎదుర్కొంటే మనకి పరలోకంలో జీవ కిరీటం ఇస్తాడు. కింద ఏమంటుంది చూడండి, దేవుడు కీడు విషయమే శోధింపని. కీడు అనేది చేయడం మన జీవితంలో కీడు అంతే. ఎందుకంటే జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను, బాగా పెట్టిన జీవితంలో మన జీవితంలో జరిగిందే. యోబు గారి జీవితం, యోబు గారి జీవితంలో ఏం జరిగింది? ముందు ఆస్తి పోయింది, కుమారులు పోయారు, కూతుర్లు పోయారు, యావదాస్తి పోయింది, పశువులు పోయాయి, మొత్తం అన్నీ నశించిపోయాయి. ఆఖరికి ఎవరు మిగిలారు అంటే కేవలం మిగిలిన భార్య, ఆయన మాత్రం మిగిలిన. సరే, వాళ్ళిద్దరు బాగున్నారు కదా అనేసి అనుకున్న లోపలికి తర్వాత మరలా ఏమైంది? వాళ్ళిద్దరు బాగున్నారు కదా అనుకుని మరలా ఏమైంది? తర్వాత మళ్ళీ రెండో మారు అపవాది కూడా వచ్చి అన్నాడు అత్త, ఏమని? నేను మరలా ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరిని? యోబుని. వెళ్ళు. దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళాడు. ఏం చేశాడు? చంపడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ తన దేహానంతా ఏం చేశాడంటారు చూడండి, దేహాన్ని మార్చేశాడు. చిల్లా పెంకిలెట్టు గోకున్నంత స్థితికి జారిపోయాడు యోబు గారు. అయినా తన జీవితంలో యోబు గారు ఎక్కడైనా దేవుని చేదరించాడని శోధన చేయించాడు కాబట్టి ఆయనకి ఏముందంట? జీవ కిరీటం. అందుకనే చూడండి, దేవుడు కీడు విషయమే శోధింపనేరాడు. కీడని మా జీవితంలో చేయడానికి శోధింపబడినాడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు. కీడు గురించి మాట్లాడతాడు ఈ వచనం నుంచి. దేవుడు కీడు చేయడానికి శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు.
ఆయన అంటే దేవుడు ఎవరిని శోధింపడు గనక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మిమ్మల్ని అడుగుతున్నా, శోధన ఎవరు మనం గురి చేస్తారు? ఆప్షన్ ఏ దేవుడు, ఆప్షన్ బి అపవాది. చెప్పండి త్వరగా. మొదటి అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మనల్ని శోధన గుండా ప్రయాణం చేయడానికి ఎవరు మనల్ని ఎక్కువగా శోధనలో పడిపోవడానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే అపవాది. అపవాదిగాడు శోధిస్తాడు మనం, దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు, చాలా వందనాలు. అపవాదిగాడు మన శోధనలు పడచేస్తాడు కానీ దేవుడు శోధించాడు. అందుకని యాకోబు గారు కోట్ చేస్తారు మనం. చూడండి, కొన్ని కుటుంబాలలో అప్పటి వరకు మేలు అనుభవించి ఒకేసారి శ్రమల గుండా ప్రయాణం చేస్తుంటే వాళ్ళు అంటారంట కొన్నిసార్లు, దేవుడు మా కుటుంబాన్ని వదిలేశాడు, దేవుడు మాకు ఎన్ని శోధనలు ఇచ్చేసాడో అని కొంతమంది ట్యాగులు ఇస్తారు దేవుడికి. అమ్మా తల్లి తండ్రి, దేవుడు మనకి శోధనలు ఇవ్వడు. మన శోధన ఇవ్వాలంటే శోధన మనకు రావాలంటే అపవాది కూడా మనం శోధిస్తారు. ఎందుకంటే ఒక లాజిక్ ఉంటుంది, ఏంటి చెప్పనా? ఈ శోధన గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు పట్టింది, మనం ఈ శోధన గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ఎప్పుడైతే డిగ్రేడ్ చేసామో అప్పుడు మనం ఎవరిని అవహేళన చేసినా చెప్పనా? దేవుని అవహేళన చేసిన. ఇప్పుడు దేవుని అవహేళన చేస్తే ఇప్పుడు ఎవరికి ఆనందం ఉంటుంది? అపవాదిగాడికి ఆనందం వస్తుంది. ఎందుకని చూసావా? చిన్న సమస్య పెడితేనే విశ్వాసంతో ఉన్న నీ పిల్లలే నిన్ను తిట్టారు, అది నీ పిల్లల విశ్వాసం అని అపవాదిగాడు దేవుడికి మధ్య జరుగుతున్న డిస్కషన్. ఆ డిస్కషన్లో నువ్వు దేవుని గెలిపించాడు. అందుకని ఆయన అంటాడు, దేవునట మనం ఏం చేయాలంట? దేవుడు నిన్ను నన్ను శోధించాడు. నిన్ను నన్ను శోధించేది ఎవరంటే అపవాదిగాడు. అపవాదిగాడి యొక్క తంత్రాలు మనం ఎరిగిన వారమే ఉన్నాము సత్యవాక్య సంబంధులుగా. ఇది 13వ వచనం. తర్వాత 14, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. చూడండి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా. దురాశ అంటే దురాశ ఏం చేస్తుందంట? గర్భం ధరిస్తుందంట. అంటే లోపల ఉంటుందంట. అప్పటి వరకు దురాశ గర్భం లోపలుండి ఒకేసారి ఏం చేస్తుందంట? పాపానికి అంటది. మరలా చెప్తున్నా అండి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. బాగా చూడండి, ఎంత విచిత్రంగా ఉందంటే, చాలా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా కొంచెం అర్థం చేసుకోండి, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మా దేవుని నవరాత్రిగా తప్పదు. దురాశ, ఈ దురాశ అనేది మన జీవితంలో ఎప్పుడైతే ఉందో, ఈ దురాశ ద్వారా ఏమొస్తుందంటే, దురాశ మన గర్భం ధరిస్తుందంట. దురాశ లోపల ఉంటే గర్భం ధరించి ఈ గర్భం లోపల ఉన్నటువంటి పాపం ఏమవుతుందంటే బయటకు వస్తుందంట. పాపం కంటదంట. పాపము కనుక పాపము పరిపక్వమై మరణాన్ని ఏడుతుందంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. నిజంగా మన జీవితంలో మరణం అనేది రావడానికి కారణం ఆదిమ దంపతులు, మన మూల పితరులు అవ్వమ్మ గారు, ఆదమ్మ గారు. నిజంగా వారి ద్వారానే దురాశ అనేది ఏర్పడింది. అంటే దేవుడు చేయొద్దాం పని వీళ్ళు చేశారు. ఎప్పటి నుంచో ఆదమ్మ గారు చేయడానికి ఇష్టపడలేదు, కానీ అవ్వమ్మ గారు ఇష్టపడింది. అవ్వమ్మ గారు చేసినటువంటి క్రియల వల్ల ఆ దురాశ ఏమైంది? గర్భం ధరించింది. ఆ దురాశ గర్భం ధరించడం వలన ఏం కనింది? పాపాన్ని కనింది. ఆ పాపం ద్వారా ఏమైంది? మరణం అనేది పరిపక్వమైంది. చూడండి ఎంత గంభీరంగా ఉందో. అంటే యాకోబు గారు చాలా విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. చూడండి మళ్ళీ చెప్తున్నా, దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వం మరణం ఏరు కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకటి శ్రేష్టమైన ప్రతి ఏవియు సంపూర్ణమైన ప్రతి వరమును
పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే మీరు పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండండి. ఈ నాటకాల్లో కొన్ని బోధలు ఉన్నాయి. కొన్ని బోధలు జాగ్రత్తగా వినండి. బోధలు మారిపోతున్నాయి. తర్వాత ఈ అపవాదిగాడు కూడా కొన్ని శోధనలు మన గుండా ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మోసపోకండి. ఎందుకు మోసపోకండి అంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే శ్రేష్టమైన ప్రతి ఇవి పరిశుద్ధమైనది. దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలనుకున్నది ప్రతిది కూడా పరలోకం నుంచి మనకి ఇవ్వాలనుకుని ఇస్తాడు. కాబట్టి మీరు ఈ భూ సంబంధమైన వాటి నిమిత్తం మాట్లాడుకోకండి. ఈ భూ సంబంధమైన వాటి కొరకు మీరు ఆలోచించకండి. మీరు ఏదైనా ఆలోచించాలి అనుకుంటే పరలోక సంబంధమైన వాటి కొరకే మీరు ఆలోచన చేయండి. ఇంకో ఆయన యందు ఏ చంచలమైన గమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. అంటే మన పరిశుద్ధులుగా ఉండడానికి, మన నిర్దోషులుగా ఉండడానికి, మొట్టమొదటిసారిగా మనము ప్రథమ ఫలంగా ఉండడానికి దేవుడు మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? సత్యవాక్యము వలన తన దయా సంకల్పము చెప్పుకున్న మనల్ని కన్నాడు. అంటే అందరికి అర్థమవుతుందా? అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే దేవుడు తన ఉచితమైన కృప చేత మనలందరిని కూడా ఎప్పుడు కన్నాడంటే మనల్ని ఎప్పుడో కన్నాడట. చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు. అంటే ఆయన భూమిని చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం అంతా చెప్తుంది 6 దినాల్లో 6 సృష్టి కార్యక్రమం. ఈ 6 సృష్టి కార్యక్రమాల్లో మనమంట ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. అంటే తన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు. అందు నిమిత్తం చూడండి, మనం ప్రథమ ఫలాలుగా ఉండాలట. దేని వలన? సత్యవాక్యము వలన. చూడండి, సత్యవాక్యము అని కనబడుతుందంటే పక్కన క్వైట్లు ఏముంటుంది? అబద్ధ వాక్యం ఉంటుంది, అసత్య వాక్యం కూడా ఉంటుంది. సత్యవాక్యం ఒక పక్కన ఉంటుంది, అసత్యవాక్యం మరొక పక్కన ఉంటుంది. ఈ 2 వాక్యాల్లో అంటే ఈ 2 దుర్బోధల్లో మనం ఏ బోధలో ఉన్నామో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే సత్యవాక్యాన్ని సరిగా ఎవరైతే చెప్తున్నారో వారి మధ్యలోకి వెళ్ళి మీరు వాక్యాన్ని నేర్చుకోండి. ఇది ఆయన మాట్లాడుతున్నారు. 19వ నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుతుంది కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడును. అంటే ఎవరైతే ప్రసంగాలు వింటున్న వారి గురించి, దేవుని వర్తమానం చెబుతున్న వారి గురించి, ఆ వినడమే కాదు, విన్న వర్తమానం క్రియల రూపంగా చేయమని ఈ వచనం యొక్క సారాంశం. ఇది అంతా కూడా త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడని ఉండవాలి. బాగా వినండి. 1, ప్రతి మనుషుటకు వినడానికి వేగిరపడతాడు. 2, మాటలాటకు నిదానించాలి, కోపించుటకు నిదానించువాడని ఉండాలి. ఈ 3 కూడా నిదానం అనేది జాగ్రత్తగా ఉన్నాడు. వినడానికి వేగులు పడాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం పూర్తిగా వినాలి. 2, మాటలాటకు నిదానించాలి. అంటే ఇప్పుడు ఒక మనిషి నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు పూర్తిగా విన్న తర్వాత, నేను ఏదైనా తప్పు చెప్పినప్పుడు, నేను ఆపినప్పుడు మీరు నన్ను ప్రశ్నించాలి. అప్పుడేంటి, నేను విన్నదానికి మీరు చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్లో వాట్ ఈజ్ వాట్ రైట్, ఏది తప్పు ఏది రాంగ్ అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా మాటలాటకు నిదానించడానికి, కోపించడం కూడా నిదానం ఉండాలి. కోపపడ్డానికి కూడా నిదానంగా ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
చూడండి, నరుని కోపము చూడండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదట. అంటే దేవుని నీతి నెరవేర్చేది ఏంటి అంటే నరుని కోపము. చూడండి, కోపం అనేది దేవుడు ఇచ్చిందా అంటే దేవుడు ఇవ్వలే. ఆల్రెడీ గడిచిన అంటే మనందరికీ తెలుసు, ఆదిపితరులు ఎవరు? కయ్యను కూడా ఏం చేశాడు? తన సొంత తమ్ముడిని చెప్పేశాడు. దేనివల్ల? కోపం వల్ల. అంటే నరుని యొక్క కోపం ఏం చేస్తాడు? దేవుని నీతి నెరవేర్చదు. తర్వాత అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అందరికి అర్థమవుతుందా? అంటే మన కోపం అనేది తగ్గిపోవాలన్నా మనం ఏం చేయాలంటే సమస్త కల్మషం అనేది ఉండకూడదు. ముఖ్యంగా మనకి కల్మషం అంటే ఎదురువారు ఎవరైనా చూసినప్పుడు ఎవరిని కూడా మనం దుర్భాషలాడటం కానీ వాడు చూసి మనం కోపగించుకోవడం కానీ అవే చేయకూడదు. కల్మషం ఉండకూడదు. సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వము మాని వెర్రవీగుచున్న దుష్టత్వం మానాలి. కల్మషాన్ని కూడా మనం మానుకోవాలి. తర్వాత లోపల నాటబడి లోపల అంటే మన ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంటే మన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని మనం ఏం చేయాలంట? సాత్వికముతో అంగీకరించాలి. అంటే సేవకుడు చెబుతున్న ప్రసంగాలు ఏమవుతున్నావో ఆ సేవకుడు చెబుతున్న ప్రసంగాలు సాత్వికంతో వాటిని అంగీకరించాలి. నిజమే, కొన్ని ప్రసంగాలు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చేస్తున్న క్రియలను బట్టి సేవకుడు గద్దెంపునిస్తాడు. ఆ గద్దెంపును మనం ఏం చేయాలి? లోబడాలి. దొంగతనం చేయకూడదు అని సేవకుడు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, అరే నా జీవితంలో దొంగతనం చేస్తున్నాను కదా, నేను ఈసారి నుంచి దొంగతనం చేయను. ఎందుకంటే సేవకుడు నాతో మాట్లాడాడు. అరే నేను వ్యభిచారం చేస్తున్నాను రా, ఆ వ్యభిచారం గురించి సేవకుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ వ్యభిచారం చేస్తున్నాను, చడి చెప్పులు లేకుండా అలాగే ఇలా తిరిగి వచ్చేస్తున్నాను, వ్యభిచారం కూడా చేయకూడదు. అంటే వ్యభిచారం చేస్తున్న వారి గురించి సేవకుడు మాట్లాడుతున్న వ్యభిచారం చేసేవారు మానాలి. అంటే ఒక సేవకుడు ఒక గంట సేపు ప్రసంగం చెప్పిన తర్వాత ఆ సేవకుడు నీతో మాట్లాడుతున్నట్టు నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో అది నువ్వేం చేయాలి? సాత్వికతో స్వీకరించు. ఆ కల్మషాన్ని తీసేయి, దుష్టత్వాన్ని మార్పించేయి, వీటన్నిటి తీసేసి సత్యవాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం బాగుంటుందో చూడప్పుడు ఏమంటుందో, నువ్వు సాత్వికత అంగీకరించుడి, మీరు విను మాత్రమే వారై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారనే ఉంటుడి. చూడండి ఎంత విచిత్రంగా మాట్లాడుతుందో. అంటే యాకోబు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక గంట సేపు మీరు వాక్యం వింటారు, వాక్యం వినేసిన తర్వాత ఇలా దులిపేసి వెళ్ళిపోకండి. అర్థమవుతుందా? మన స్థానిక సంఘాల్లో కావచ్చు, ఎక్కడైనా ఒక గంట సేపు ప్రసంగం వినేసిన తర్వాత నా ఆత్మీయ జీవితానికి అది ఎలా అప్లికేబుల్ అయింది, నా ఆత్మీయ జీవితంలో ఈరోజు మా సేవకుడు చెప్పిన ప్రసంగం ఇది నా కోసం, నా జీవితంలో నేను రహస్యంగా చేస్తున్న పాపాల గురించి నా సేవకుడు ఈరోజు కంఠాపదంగా చెప్పాడు. నిజమే, ఈ రోజు నుంచి నా రహస్యమైన పాపాలు కూడా నేను మానేస్తాను అని ఆ సత్యమైన ప్రవర్తన కూడా మనం మార్చుకోవాలంట. అదే అని అంటున్నాడు. చూడండి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనే ఇంటి. వినడం మాత్రమే కాదు, అది మన జీవితంలో వాక్య ప్రకారంగా మన బ్రతకడం కూడా నేర్చుకోవాలట. ఒకవేళ వినివారు మాత్రమే ఉంటే మనల్ని మనం మోసపుచ్చుకోవడమే. మనం మోసపుచ్చుకోకుండా మనం ఏం చేయాలట? సత్యవాక్య ప్రకారం మన బ్రతకడం నేర్చుకోవాలట. తర్వాత ఎవడైనను వాక్యమును వినువాడనై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. అందరికి ఇంకా చెప్పాల్సిన పర్లేదు.
వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా. ఎలా వస్తాడు, ఎలా చూసుకుంటాడు, ఎలా పోతాడు, అలాంటి వాడు అయిపోతాడు. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడని ఉండి తన క్రియలో ధన్యుడు అగును. ఎవడైనను బాగా వినండి, 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. బాగా వినండి, ముగించేస్తాను ఇక. 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయాన్ని మోసం చేసుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాడి భక్తి వ్యర్థమే. అందరికి అర్థమైందా? అంటే ఒకరున్నారు, జస్ట్ ఎగ్జాంపుల్, ఒక సేవకుడు ఉన్నాడు. ఎగ్జాంపుల్ మాత్రం మాట్లాడుతున్నాను. ఒక సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ సేవకుడు నిలబడిపోయి గంటసేపు ప్రసంగం చేశాడు. ఆ గంటసేపు ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ గంటసేపు ప్రసంగంలో సేవకుడు అన్నాడట, బాగా సేవకుడు అన్నాడట, స్మోకింగ్ చేయరాదు అన్నాడట. అంటే సిగరెట్ కాల్చకూడదు, మద్యం తాగకూడదు, సిగరెట్ కాల్చినా మద్యం తాగినా మీరు నరకానికి పోతారా అనేసి సేవకుడు గట్టిగా మాట్లాడేసిన తర్వాత అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ కూడా నిజమే, అయ్యగారు చెప్పింది చాలా కరెక్ట్, నేను పరలోకానికి వెళ్ళాలంటే వీటన్నిటిని మానుకోవాలి అని ఆ విశ్వాసులు అందరూ అనుకున్నారట. ఒక వారం గడిచిన తర్వాత అయ్యగారు, నేను మాత్రం క్యాజువల్ చెప్తున్నా, మీరు ఏమీ అనుకోకండి, క్యాజువల్ చెప్తున్నా. అదే అయ్యగారు ఏం చేశారంటే ఆ పక్కన ఎక్కడో పొరుగురులో సిగరెట్ డ్రింకింగ్ చేస్తున్నాడట. చేస్తుంటే ఆ చర్చిలో ఉన్న ఒక విశ్వాసి సరదాగా, అంటే ఆ చర్చిలో ఉన్న విశ్వాసి ఆ ఊరిలో ఉన్నారట. ఆ ఊరిలో ఉంటే ఆ మెసేజ్ విన్నారు. వాళ్ళు స్మోకింగ్ చేయడం మానేశారు, డ్రింకింగ్ చేయడం మానేశారు. మీ అందరికి అర్థమవుతుందా? వాళ్ళు బాగానే మానేశారు. ఈ సేవకుడి అక్కడ తాగుతాం మొదలెట్టాడు. ఇదేంటి అయ్యగారు అలా చెప్తున్నారు చూడండి. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవాడని అనుకుని వాడి భక్తి వ్యర్థమే. మాట చెప్పడం కాదు ఇంపార్టెంట్, మాట చెప్పడం కాదు, ప్రసంగం చేయడం కాదు. ఆ ప్రసంగం కూడా ఎలా ఉండాలి చెప్పనా? నీ భక్తిని చూపించు. చూడండి, యేసుక్రీస్తు వారు మా రోల్ మోడల్. తన జీవితంలో యేసుప్రభు వారు ఆ 33.5 సంవత్సరాలు, ఆ 3.5 సంవత్సరాలు తన సువార్తను ఎలా ప్రకటించారో ఆ సువార్తను ప్రకటించడమే కాదు తన జీవితాన్ని చూపించాడు. పౌలు గారు సువార్తను ఎలా చేశాడో ఆ సువార్తను తన జీవితాన్ని చూపించాడు. అలాగే మనం కూడా నోటి మాట ద్వారా సువార్తను చెప్పడమే కాదు, మన బాడీ కూడా సువార్తను చెప్పాలి. అది ఈ మాటకు అర్థం. అంటే వీళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే నోటికి కళ్ళెం పెట్టుకుని తన హృదయాన్ని మోసం చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారట, భక్తి గలవాడని అనుకొని ఎడలో వాడి భక్తి వ్యర్థం. నేను భక్తి గలవాడను అని అనుకుంటున్నారు, కానీ వాడి భక్తి వ్యర్థం. కానీ వాళ్ళు ఏం లేదనుకుంటున్నారు, భక్తి లేదు. కానీ పైన మాటలు మాట్లాడతారు. ఇంకా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కమనైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను బెదవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. నిజమైన భక్తి ఏంటి అంటే, బాగా పెట్టుకోండి, నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను బెదవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. మీరు ఏమని చేస్తున్నారండి? ఎవరన్నా పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దిక్కులేని పిల్లలు ఉంటారు, వారిని వెదవరాంటారు, వారి ఇబ్బందులు ఉన్నారు, పరామర్శించారు. అలా పరామర్శించటం యహలోక మాలిన్యము తనకు అంటకుండా, అంటే లోకంలో ఉన్నటువంటి పోకడలు, లోకంలో ఉన్నటువంటి అలవాట్లు, లోకంలో చేస్తున్న క్రియలన్నిటికీ దూరంగా ఉంటూ తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటే ఏటట
నిజమైన భక్తి, దేవుని ఎదుట పవిత్రత. అంటే ఈ యాకోబు గారు రాసినటువంటి ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో ఒకసారి అండి ఓకే అండి. యాకోబు గారు రాసిన పత్రికలో ఈ మొదటి అధ్యాయం యొక్క సారాంశం మళ్ళొకసారి రివ్యూ చేస్తాను. త్వరగా ముగించిన ప్రయత్నం చేద్దాం. ఒకటి, సుమారుగా క్రీస్తు శకం 45వ సంవత్సరంలో యాకోబు గారు రాసిన పత్రికను రాయడం జరిగింది. 2, ఈయన యేసుక్రీస్తు వారి సొంత సహోదరుడిగా పిలుస్తారు. 3, అప్పటి కాలంలో క్లాడియస్ అనే రోమా చక్రవర్తి పరిపాలనలో ఉన్నారు. తర్వాత ఈయన అంటే సుమారుగా యాకోబు గారు ఉన్న కాలంలో ఈ 40వ శతాబ్దంలో 12 గోత్రాలలో చెదిరిపోయారంట. ఈ 12 గోత్రాలు చెదిరిపోయిన వారికి రాస్తున్నటువంటి లెటర్ ఇది. తర్వాత విశ్వాసము ద్వారా మనకు ఓర్పు ఉంటుందని, ఆ ఓర్పులో మనం ఉంటే శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా మనకు ఓర్పుతోటి వాటిని సహించాలి. అప్పుడు మన ఓర్పుతోటి ఆ క్రియను కొనసాగించాలని యాకోబు గారు మనతో మాట్లాడుతున్నారు. అది ఫస్ట్ పాయింట్. మరలా 5 నుంచి అంటే 2 నుంచి 4 వచనాల వరకు ఓర్పుతో మనం ఎలాగుండాలో విశ్వాసముతో అనేది యాకోబు గారు రాస్తున్నారు. 5 నుంచి 8 వచనాల వరకు మనం దేవుని జ్ఞానం కావాలని అడిగినప్పుడు ఆయన ధారాళంగా దయచేస్తాడని, ఆయన ధారాళంగా మనకి జ్ఞానం దయచేయాలంటే ముందు మనలో ఏముండాలంటే విశ్వాసంతో అడగాలని, ఒకవేళ విశ్వాసం లేకుండా మన జ్ఞానం అడిగితే దేవుడు అది ఇవ్వడని, దేవుడు అది మనకి అనుగ్రహించడని మరలా యాకోబు గారు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత అట్టివాడు దిమనస్కుడు అంటే 2 హృదయ తలంతులు గలవాడని, అట్టివాడికి దేవుడు అస్థిరుడు, వాడు అస్థిరుడు కాబట్టి దేవుడు వాడికి ఏమి ఇవ్వడని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. తర్వాత 9 నుంచి 11, ధీరుడైన సహోదరుడు వాడు రూపాయి కూడబెట్టుకుని వాడు ఏమవుతాడంటే కనపడుతుంది ఉన్నత దశలోనికి వెళ్తాడు కాబట్టి వాడు అతిశయపడతాడు. ధనవంతుడు తనకున్నటువంటి లేమిలో తనకున్నటువంటి దాంట్లో సంపాదించాలని ఎక్కువ ఆతులతో పడుతూ సంపాదించాలని పరుగులు తీస్తూ ఒక్కసారిగా వాడు దేని స్థితిలోకి వెళ్ళిపోతాడు, ఎందుకంటే వాడు అతిశయం దానికి కారణమైంది. సో దాని గురించి ఆయన 9 నుంచి 11 వచనాల వరకు మాట్లాడుతున్నాడు. తర్వాత 12వ వచనంలో శోధనను సహించాలి. మనం ఎప్పుడైతే అపవాదిగాడు పెట్టే శోధనను మనం సహిస్తామో, ఆ శోధనను సహిస్తే మనకు దేవుడు పరలోకంలో జీవ కిరీటం ఇస్తాడని, ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే అంటే శోధన అనేది దేవుడు ఇస్తున్నాడు, శోధన నాకు దేవుడు గురి చేస్తాడని మీరు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. శోధన ఇచ్చేది అపవాదిగాడు. ఆ శోధనను మనం శోధనను జయిస్తే మన దేవుని జయించినాడు. కాబట్టి మన ఈ స్పిరిచువల్ లైఫ్లో విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరలా బాగా పెట్టుకొని ఒక విషయం చెప్తున్నా. ఒక క్రైస్తవ కుటుంబంలో మనం బతుకుతున్నప్పుడు నీ కుటుంబంలో శోధనలు ఎక్కువవుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకు నన్ను చూస్తున్నాడు అంటే నీ విశ్వాస జీవితంలో ఈ శోధనల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ విశ్వాస జీవితం ఎలాగుందో పరిశీలన చేయడానికి దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. ఈ అనుమతి ఇచ్చే కార్యక్రమంలో నువ్వు ఎంతవరకు నా ప్రియబిడ్డగా ఉన్నావు, ఎంతవరకు విశ్వాస జీవితంలో నన్ను గెలిపిస్తావని దేవుడు నీ కొరకు పైన వెయిటింగ్ చేస్తుంటాడు. ఎందుకంటే
ఈ విశ్వాస జీవిత పోరాటంలో శోధనలు అనేవి నీకు కలుగుతున్నప్పుడు నువ్వు అంటే విశ్వాస వీరులుగా నువ్వు దేవుని గెలిపిస్తావా గెలిపించవా అని రెండు కోణాల్లో ఒకవేళ నిజంగా ఆ శోధనల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆఖరికి నీ ప్రాణాలు పోయినా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి పల్లెత్తి మాట అనకుండా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళిపోతే నిజంగా ఆ శోధనకి నిజంగా దేవుడు జీవకిరీటం ఇస్తాడు. యోబు అలా చేశాడు. యోబు తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అన్ని ఇబ్బందులు పడి ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు పడ్డాడో ఆఖరి తనకి దక్కింది దేవుని అంత మంచి పేరు వచ్చింది. కాబట్టి శోధనల గుండా మనం ప్రయాణం చేసినప్పుడు మనకి జీవకిరీటం వస్తుంది. తర్వాత దురాశ ఏం చేస్తుందంటే గర్భం ధరిస్తుంది. ఆ గర్భం ధరించిన ఆ దురాశ ఏమవుతుందంటే పాపాన్ని కట్టాలి. ఆ పాపం ఏమవుతుందంటే పరిపక్వమై ఏం చేస్తుంది మరణాన్ని కట్టదు. తర్వాత దేవుడు అంటున్నాడు మనము ఆయన సృష్టించిన ప్రతి దాంట్లో తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండడానికి సత్యవాక్యం వలన మనను తన సంకల్పం చొప్పున కన్నాడు దేవుడు. ఈ విషయాలన్నీ కూడా మన అందరికీ అర్థమవుతున్నాయి. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనలో కూడా మనకి కోపం అనేది ఉండకూడదట. కోపము దేవుని నీతిని నెరవేర్చు. ఒకవేళ మీలో ఎవరికైనా కోపం ఉంటే ఇప్పుడు అని చేసుకోండి. నిజం చెప్తున్నా, కోపం మనం అనకూడదు. ఎందుకంటే ఆయన రాకడ కూడా అతి సమీపంలో ఉంది. ఆ అతి సమీపంలో ఉన్నప్పుడు ఆ కోపమే మనకి అక్కడే ఆపేస్తే చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మీ ఇరుగు పొరుగు వారి మీద ఎవరి మీద కోపాలు ఉంటే అన్నీ కూడా ప్రేమతో పనిచేసుకోండి. ఒకే ఒక మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి. వారితో కలిసిపోండి. మన ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. వారితో కూడా మనం కలిసి ఉంటే మన ఆధ్యాత్మిక జీవితంతో పాటు వారితో కూడా మనం కలిసి ఉంటాం. కాబట్టి వారికి వైరం ఉండదు. కాబట్టి ఇతరుల పట్ల కోపం అనేది పెంచుకోకండి. అందరితోటి సమానంగా ఉండండి. తర్వాత మనకు కూడా సమస్తమైన కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వం మానదాం. మన ఆత్మను మనం రక్షించుకుందాం. మన వాక్యాన్ని కూడా సాత్వికంతో అంగీకరిద్దాం. తర్వాత మన మా కేవలం గంట సేపు ప్రసంగం అయిపోయింది కదా అనే స్థితికి వెళ్ళిపోవడం. ఆ విన్న ప్రసంగాన్ని మన ఆధ్యాత్మిక జీవితం ఎంతవరకు అప్లికేబుల్ అవుతుందో కూడా మనం తెలుసుకోవాలి. ఆ అప్లికేబుల్ అయ్యేటువంటి ఆ వర్తమానం మన జీవితంలో అన్వయింప చేసుకుంటేనే ఆ వారం అంతా కూడా మన జీవితానికి చాలా ఏంటంటారు అభివృద్ధి పొందుతుంది. మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలంటే ఆ గంట సేపు ప్రసంగమే కాదు, అనేక మంది మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అనేక మంది ప్రసంగాలు చెప్తున్నారు. వాళ్ళ ప్రసంగాల ద్వారా కూడా మనందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి. అలా ఎదిగితే మన లోకానికి దూరంగా ఉంటాం, దేవుడికి దగ్గరగా ఉంటాం. చివరి మాట, మన దిక్కులేని వారిని, దిక్కులేని పిల్లల్ని, బెదవరాటను, వారి ఇబ్బందులు మనం ఏం చేయాలంటే పరామర్శించాలంట. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక మాలిన్యానికి మనం దూరంగా ఉంటూ మన దేవునికి దగ్గరగా ఉంటే అదే దేవుడి ఎదుట మనం పవిత్రంగా ఉండేటువంటి భక్తి జీవితం. కాబట్టి మన భక్తి జీవితాల్లో మనం ముందుకు వెళ్ళాలంటే దీనులను, దరిద్రులను, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వారు పరామర్శించాలి. ఇహలోక మాలిన్యాన్ని మన జీవితాలకు అప్లికేబుల్ అవ్వకుండా వాటన్నిటికీ దూరంగా ఉంటూ దేవుని దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ అర్థమైందండి. మొదటి అధ్యాయం త్వర ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని కొంచెం ఎర్లీగానే పెట్టుకుందాం. సుమారుగా ఒక అధ్యాయం ఒక గంట పట్టింది. నాకు టైం లేక అవుతుందండి, పర్వాలేదు. టైం సరిపోతుందండి మీకు? ఓకే, దేవుని చిత్తం అయితే రేపడుతున్నాను. త్వరగానే మనం కలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. రేపు కూడా అనౌన్స్మెంట్ చేద్దాం.
సరే, నా ఆరోగ్యం బాగోవడానికి ప్రార్థన చేయండి త్వరగా. నేను మీకు చెప్పాలంటే సుమారు 2 గంటలు చెప్పచ్చు, కానీ పరిస్థితులు బాగోలేదు. తర్వాత సౌండ్ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి, మంచి సౌండ్ రావాలని చెప్తున్నా. చర్చిలోకి సౌండ్ లేదు కాబట్టి చర్చిలో కూడా మంచి సౌండ్ తీసుకోవాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని కృపను బట్టి చాలామంది డిస్టర్బెన్స్ అయ్యారు, సౌండ్ వెనకాల నుంచి డిస్టర్బెన్స్ వస్తుందని. క్షమించండి, సౌండ్ లేదు. దేవుని చిత్తం అయితే 2-3 డేస్లో బయట వాళ్ళని ఎవరిని అడిగి అరేంజ్ చేస్తాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన కొద్దిగా రాజకీయ జీవితాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం గురించిన భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. అందరి బట్టి మీకు వందనాలు తండ్రి. ఇక్కడ మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. మీ పిల్లలతో ఏవైతే సంగతులు ఇంకా మాట్లాడాలో వాటిని తండ్రి లేఖనాల ద్వారా వారితో మాట్లాడుతూ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటాం. మీ సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నిజమే తండ్రి, వచ్చిన వెంబడి వివరించుకుంటూ వెళ్తే సుమారు గంట సమయం దాటెత్తారు. ఏది ఏమైనా మీ కృపను బట్టి దాన్ని మీ పిల్లలకి ఎటు మాటలు అవసరమో ప్రతి మాటలు మీరు దయచేయండి. కానీ నాకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ చిత్తమైతే రేపడతాను మీ పిల్లలతో మీ గ్రంథాన్ని వివరించిన భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎవరికైతే తండ్రి మరి ఎప్పటి వరకు చాలా ఓపికగా మీ మాటలను మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరచండి. ఒకవేళ తండ్రి ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరికైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను తీసివేసి వారు చేస్తున్న జాబుల విషయంలోను, పనుల విషయంలోను, ఇంకా వారు చేస్తున్న పనుల విషయంలో తండ్రి మీరే వారికి తోడుగా నేడుగా ఉండి నడిపిస్తారు. మీ చిత్తమైతే రేపటిదైనా మరలా మీ సన్నిధిలో కలుసుకోవడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మకన్యైన సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి.